దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి ఎరిగే వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఇక్కడ బలము అంటే మనం మాట్లాడుతున్నటువంటి శరీర సంబంధమైన బలము కాదు. ఈ లోకంలో చాలామంది శరీర సంబంధమైన బలవంతులై ఉండి కూడా మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనులైన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న ఈ బలము ఎటువంటిదంటే, ఒకటి మానసిక సంబంధమైన బలము, రెండు ఆధ్యాత్మిక సంబంధమైన బలం. మనం చెప్పుకున్నట్లుగా శరీర సంబంధమైన బలము మనిషికి కొంతవరకే ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ లోకంలో ఏ మనిషి అయితే మానసికంగా బలం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి తన జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితిని కూడా తట్టుకొని జయించగలుగుతాడు. మానసికంగా స్థిరంగా ఉంటాడు. ఒకవేళ మనిషి మానసికంగా బలహీనుడైతే, అంటే మనసులో ధైర్యం లేకపోతే, మనోబలం లేకపోతే, తనకొచ్చే ప్రతి పరిస్థితిని చూసి బేలా పడిపోతూ ఉంటాడు. ఈ పరిస్థితి నా వల్ల కాదు జయించటం, ఈ నష్టం నేను పూడ్చడం నా వల్ల కాదు, ఇట్లాంటి జీవించే కంటే ఎందుకు చనిపోవడమే మంచిది అనుకొని తెలియకుండానే నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉంటాడు. చివరికి తన జీవితాన్ని కూడా అంతం చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు అంటే మనిషి మానసికంగా బలహీనుడైనప్పుడు, అంటే ఒక మాటలో చెప్పాలంటే మనోబలం లేనప్పుడు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తమ దేవుణ్ణి ఎరిగిన వారు, ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో వాళ్ళు బలము కలిగి ఉంటారు. రెండవదిగా గొప్ప కార్యములు కూడా చేస్తారు. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి ఉంటారు. ఇది ఎటువంటి బలము అంటే, ఒకటి ఆధ్యాత్మిక సంబంధమైన బలం, ఆత్మ సంబంధమైన బలం. అంటే వీళ్ళు పాపాన్ని ఎదిరించడంలో బలము కలిగి ఉంటారు, దుష్టత్వాన్ని ఎదిరించడంలో బలము కలిగి ఉంటారు, అవినీతిని ఎదిరించడంలో బలము కలిగి ఉంటారు, ఈ లోకంలో ఉన్న అక్రమాన్ని ఎదిరించడంలో బలము కలిగి ఉంటారు. అన్నిటికంటే మించి ఈ లోకంలో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో, శరీరాశను ఎదిరించడంలో బలము కలిగి ఉంటారు, నేత్రాశను జయించడంలో బలము కలిగి ఉంటారు, జీవపు డంబాన్ని జయించడంలో బలము కలిగి ఉంటారు. ఇట్లాగా ఈ లోకాన్ని ఏలుతున్న దుష్టత్వం, దుర్మార్గం, అవినీతి, అంధకారం వీటన్నిటి మీద జయించగలిగే విధంగా వీళ్ళు బలము కలిగి ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో వీటన్నిటిని జయించగలిగిన బలము నీకు ఉందా? అట్లాంటి బలము నీకు ఉండాలి లేదా రావాలి అంటే తప్పనిసరిగా నీవు దేవుణ్ణి ఎరిగిన వాడవై ఉండాలి. దేవుణ్ణి ఎరిగి ఉంటే గనక నువ్వు మానసికంగా బలము కలిగి ఉంటావు, మనోబలము నీకు ఉంటుంది. నీకు ఒకవేళ కష్టాలు వచ్చినాయా, దాన్ని తట్టుకొని నిలబడగలిగే మానసిక ధైర్యం నీకుంటుంది. ఏదైనా ఇబ్బందులు ఎదురైనాయా, వాటిని జయించి ముందుకెళ్ళగలిగే మనోధైర్యం నీకుంటుంది. ఎప్పుడంటే నీవు దేవుణ్ణి ఎరిగినప్పుడు. ఇది కేవలం మానసిక సంబంధమైన బలం మాత్రమే కాదండి, ఆత్మ సంబంధమైన బలము కూడా ఉంటుంది. ఇక శరీర సంబంధమైన బలము అంటావా, మనిషి తినే తిండిని బట్టి కానీ లేదా చేసే వ్యాయామాన్ని బట్టి కానీ శరీర సంబంధమైన బలము ఉంటుంది మనిషికి. శరీర సంబంధమైన బలము ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి మానసికంగా బలవంతుడు, ఆధ్యాత్మికంగా కూడా బలవంతుడు అని అనటానికి ఏమీ లేదు. కానీ మానసికమైన బలం ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితులైనా సరే తట్టుకుని నిలబడగలడు. ఇక్కడ మనం చదువుకున్న మాటలో దేవుడు ఏమంటున్నాడంటే, తమ దేవుణ్ణి ఎరిగేవారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. అంటే తమ దేవుణ్ణి ఎరిగేవారు మొదటిగా బలము కలిగి ఉంటారు, మానసికంగా బలము కలిగి ఉంటారు, ఆధ్యాత్మికంగా కూడా బలము కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమి చేస్తారంట, గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప కార్యాలు అంటే ఈ లోకంలో అందరూ చేసే కార్యాలు కాకుండానే వాళ్ళు ఇంకా వింతైన కార్యాలు చేస్తారు, చెప్పుకోదగిన కార్యాలు చేస్తారు. ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో వాళ్ళకి మానసికంగాను ఆధ్యాత్మికంగాను బలం ఉంటుంది. అదే సమయంలో వాళ్ళు దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి,
వాళ్ళు ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయగలుగుతూ ఉంటారు. ఎవరి ద్వారా కంటే దేవుని ద్వారా. మీకు అర్థమైందండి? వీళ్ళు గొప్ప కార్యాలు చేసేది వీళ్ళ సొంత బలము ద్వారా, శక్తి ద్వారా కాదు. వీళ్ళు దేవుని ఎరిగి ఉంటారు కాబట్టి, దేవునికి వీళ్ళకి మంచి సహవాసం ఉంటుంది కాబట్టి, ప్రార్థన ద్వారా వీళ్ళు దేవుని సహాయం చేత ఈ లోకంలో గొప్ప కార్యాలను చేస్తారు, సాధిస్తారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే దేవుణ్ణి ఎరిగి ఉంటే గనక, ఏమంటున్నాం? దేవుణ్ణి ఎరిగి ఉంటే గనక నీవు బలంగా ఉంటావు. బలంగా అంటే మాట్లాడుతుంది శరీర సంబంధమైన బలాన్ని గురించి కాదు. ఏమండి, ఇతను దేవుని ఎరిగిన వాడేనండి, ప్రార్థనకు పోయేవాడండి, చూడండి ఎంత సన్నగా ఉన్నాడో, బక్కపలసగా ఉన్నాడో అని అట్లాగా అనొద్దు. శరీర సంబంధమైన బలాన్ని గురించి కాదు ఇక్కడ దేవుడు చెప్తుంది. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి, పాపాన్ని ఎదిరించడంలో బలాన్ని గురించి, అవినీతిని ఎదిరించడంలో బలాన్ని గురించి, దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని వీటిని ఎదిరించడంలో చూపే బలాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ పాపాన్ని జయించే బలము కలిగి ఉంటారో వీళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు, అదేవిధంగా గొప్ప కార్యాలు కూడా చేస్తారు. ఇది దానియేలు గ్రంథంలో దానియేలుకి దూత ద్వారా చెప్పబడుతున్న మాట. నిజమే, దానియేలు జీవితాన్ని కనుక మనం చూస్తే బాల్య దినము నుండి దానియేలు దేవుణ్ణి ఎరిగిన వాడుగా ఉన్నాడు. కేవలం దేవుని ఎరిగిన వాడు మాత్రమే కాదు, దేవుని చేత ఎరగబడిన వాడు కూడా. మీకు అర్థమవుతుందా ఈ రెండింటికి తేడా ఏమిటో? దేవుణ్ణి ఎరిగి ఉండడం అంటే దేవుడు ఎవరో నువ్వు తెలుసుకొని ఉండడం. మరి దేవుని చేత ఎరగబడి ఉండడం అంటే నువ్వు ఎవరో దేవుడికి తెలిసి ఉండటం. ఇది ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు ఎవరో నీకు తెలుసు, మరి నువ్వెవరో ముఖ్యమంత్రి గారికి తెలుసా? మనం ఎట్లా తెలుస్తుందండి? ఆయన అంటే మనకు తెలుసు, పేపర్లో చూస్తూ ఉంటాం, న్యూస్లో చూస్తూ ఉంటాం, ఆయన గురించి వింటూ ఉంటాం కాబట్టి ఫలానా ముఖ్యమంత్రి ఫలానా పేరని మనకు తెలుసు. కానీ నువ్వు ఫలానా అని ఆ ముఖ్యమంత్రికి తెలుసా అంటే తెలియదు. ఇది దేవుని ఎరిగి ఉండడానికి, దేవుని చేత ఎరగబడి ఉండటానికి తేడా. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి నేను దేవుని ఎరిగిన వాడినండి, నేను దేవుని ఎరిగిన వాడినండి, ప్రార్థనకు పోతానండి, ఇదిగో మందిరానికి వెళ్తానండి అని చెప్పుకుంటాడు. కానీ అదే వ్యక్తిని ఈ ప్రశ్న అడిగితే, నువ్వు దేవుని ఎరిగిన వాడివేనా? అబ్బాయి బాగానే ఉంది, మరి దేవుని చేత ఎరగబడిన వాడివేనా అంటే దేవుడు నీకు తెలుసా? దేవుడు నాకు తెలుసండి, మరి దేవునికి నీవు తెలుసా అని అంటే ఏమోనండి, నాకేం తెలుసు, ఆయనకి నేను తెలుసో లేదో నాకు తెలియదు అని అంటాం సింపుల్గా. గలతీ సంఘాన్ని గురించి పౌలు ఇట్లాగే అన్నాడు, మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, అంతేకాదు విశేషంగా మీరు ఇప్పుడు దేవుని చేత ఎరగబడిన వారు అన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనైన మూలపాఠముల తట్టు మరలా తిరగటం ఎందుకు అని అంటున్నాడు పౌలు. చూడండి, గలతీలకు రాస్తూ పౌలు అంటున్నారు, ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారబ్బాయి, విగ్రహారాధనలో ఉన్నారు, దేవుడు అంటే ఎవరో తెలియక ఉన్నారు, నిజానికి దేవుళ్ళు కాని వారినే దేవుళ్ళుగా భ్రమిస్తూ మీరు బ్రతికారు. కానీ ఇప్పుడైతే మీరు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. అంత మాత్రమే కాదు, దేవుని చేత కూడా ఎరగబడిన వారు అంటున్నాడు. మీకు అర్థమైందా ఈ మాటలో తేడా? వీళ్ళు కేవలం దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే లేరు, దేవుని చేత కూడా ఎరగబడిన వారుగా ఉన్నారు. అంటే దేవుడికి కూడా వీళ్ళు తెలిసేలాగా వీళ్ళ జీవితం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పే మాట ఏమిటంటే, నేను దేవుణ్ణి ఎరిగిన వాడినండి అని చెప్తాడు. మరి దేవుని చేత ఎరగబడిన వాడినండి అని చెప్పేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. దేవుడు నిన్ను కేవలం దేవుని ఎరిగిన వాడిగా మాత్రమే కాదు, దేవుని చేత ఎరగబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటావో
నీ ద్వారా ఈ లోకంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు బలము కలిగి ఉంటావు, మానసికంగా బలము కలిగి ఉంటావు, ఆధ్యాత్మికంగా బలము కలిగి ఉంటావు. పరిస్థితులు ఎట్లాగా మారిపోయినా సరే నీవు తట్టుకుని నిలబడతావు. అంతేకాదు, ఆ పరిస్థితుల్లో ఉండే గొప్ప కార్యాలు దేవుని కొరకు నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే నువ్వు దేవుని ఎరిగిన వాడివి, విశేషంగా దేవుని చేత ఎరగబడిన వాడివి కాబట్టి. దానియేలు జీవితాన్ని కనుక మనం చూస్తే, దానియేలు అనే పేరుకు అర్థం ఏమిటంటే ద గాడ్ ఈజ్ జడ్జి. దేవుడే తీర్పు తీర్చేవాడు, దేవుడే నాకు న్యాయకర్త, తీర్పు తీర్చేవాడు, న్యాయాధిపతి అని దానియేలు అనే పేరుకు అర్థం. ఈ దానియేలుని చిన్నతనంలోనే బబులోను రాజు ఇశ్రాయేలు దేశాన్ని అంతటిని ఆక్రమించుకొని అక్కడి నుంచి దానియేలుని తర్వాత వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. అలా తీసుకెళ్ళిపోతూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి కొంతమందిని మాత్రం చెరపట్టుకొని తీసుకుని పోయాడు, ఆ ప్రాంతంలో ఉంచేసుకున్నాడు. ఈ రాజు అనుకున్నాడు, చెరపట్టబడిన వారిలో మనకు ఉపయోగపడే వాళ్ళు ఉంటారేమో, జ్ఞానం విషయంలో చదువు విషయంలో ఉపయోగపడే వాళ్ళు ఉంటారేమో కనుక్కుందామని ఎంచుకున్నాడు కొంతమందిని. ఎటువంటి వారిని ఎంచుకున్నాడంటే రాజవంశస్థులై ఉండి అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ఉండే రాజవంశీకులందరినీ కూడా ఎంచుకొని వాళ్ళందరికీ కూడా మంచి విద్యలు అవిని నేర్పించేసి, చదువు బాగా నేర్పించి మంచి విద్యలు అన్నీ నేర్పించేసి వీళ్ళని భవిష్యత్తులో నా రాజ్యానికి ఉపయోగపడే వారిగా చేసుకోవాలి అనుకున్నాడు. అలా అనుకున్న సమయంలో దానియేలుని, తర్వాత దానియేలు స్నేహితులు ఒక ముగ్గురిని, వీళ్ళందరినీ ఇంకా చాలామంది బాలురిని అందరినీ ఎన్నుకొని వాళ్ళకి ఇట్లాగా చెప్పారు, అబ్బాయి మీరు చెరపట్టబడ్డారని మీరు బాధపడొద్దు, మీ తల్లిదండ్రులను కోల్పోయామని, బంధువులను విడిచిపెట్టామని, దేశాన్ని విడిచిపెట్టామని బాధపడొద్దు. రాజు మీకు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. అదేమిటంటే మీకు మంచి భోజనం పెడతారు, రాజు భుజించే భోజనం పెడతారు, రాజు పానం చేసే ద్రాక్షరసమే ఇస్తారు, కానీ మంచి విద్య కూడా నేర్పిస్తారు. మీరు మంచిగా నేర్చుకొని ఈ దేశానికి ఉపయోగపడాలి, అందుకోసమే రాజు మీకు మంచి అవకాశం ఇస్తున్నాడు, వినియోగించుకోండి అని చెప్పి వాళ్ళందరికీ ఇవన్నీ ఆఫర్ ఇస్తే, వీళ్ళల్లో దానియేలు అనే ఈ వ్యక్తి, తర్వాత దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు కూడా ఒక మనవి చేసుకున్నారు, అయ్యా బాగానే ఉంది, మాకు చదువు నేర్పిస్తామన్నారు, మంచి విద్యలు నేర్పిస్తా అన్నారు, బాగానే ఉంది, కానీ రాజు భుజించే భోజనం మేము తినకూడదు, రాజు పానం చేసే ద్రాక్షరసం మేము తాగకూడదండి అని దానికి అవకాశంగా ఏదైనా భోజనానికి బదులు శాకాహారం ఇప్పించండి. శాకాహారం అంటే జనరల్గా రాజులు భుజించే భోజనం ఎట్లా ఉంటుందంటే మాంసాహారంతో ఉండేది, పైగా అది విగ్రహానికి అర్పించి తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళు అన్నారు, మాకు అది వద్దండి, కూరగాయల భోజనం ఇప్పించండి, మాకు కూరగాయలు ఉంటే చాలు అన్నారు. మరి ద్రాక్షరసం అంటే రాజు తాగే ద్రాక్షరసం కూడా విగ్రహార్పితం చేస్తారు కాబట్టి మాకు ద్రాక్షరసం ఏమి అక్కర్లేదండి, తాగడానికి మంచినీళ్ళు ఇస్తే చాలండి అన్నారు. ఈ అధికారి కాస్త ఆలోచించాడు, అబ్బాయి బాగానే ఉంది మీరు చెప్పింది, నాకు కూడా ఖర్చు తగ్గుద్ది, కానీ రాజు మీ అందరినీ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళందరి ముఖాలేమో కళకళలాడుతూ ఉండి మీ ముఖాలు వెలవెలబోతూ ఉంటే నన్ను పిలిచి వీళ్ళ ముఖాలేంటి ఎట్లా ఉన్నాయి, వెలవెలబోతూ ఉన్నాయి, వాళ్ళ ముఖాలు కళకళలాడుతూ ఉన్నాయి, వీళ్ళను సరిగ్గా పట్టించుకోవట్లేదా, సరిగ్గా భోజనం పెట్టట్లేదా వీళ్ళకి అని రాజు నన్ను అడిగితే నేనేం చెప్పేదబ్బాయి? అప్పుడు నా ఉద్యోగానికి ఎసరు వచ్చింది, నా ప్రాణానికే ముప్పు వచ్చింది అని అంటే దానియేలు అన్నాడు, అయ్యా అట్లా కాదు, మీరు 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి. ఎన్ని రోజులు? 10 రోజులు పరీక్షించండి. వాళ్ళ ముఖాలని మా ముఖాలని పరీక్షించండి. 10 రోజులు మాకు ఎప్పటిలాగా శాకాహారం వేయండి, తాగడానికి నీళ్ళు ఇవ్వండి. 10 రోజుల తర్వాత మమ్మల్ని వాళ్ళని పరీక్షించండి, పరీక్షించి మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి అన్నాడు. సరేలే 10 రోజులదేగా ముంచిపోయింది ఏముందిలే, 10 రోజులే కదా ఏమైందిలో చూద్దామని ఆ అధికారి దానియేలు ఇతని స్నేహితులకేమో కూరగాయల భోజనం మంచినీళ్ళు ఇచ్చాడు తాగడానికి, వాళ్ళకేమో రాజు బల్ల దగ్గర నుంచి భోజనం పంపించాడు. 10 రోజుల తర్వాత
పరీక్షించాడు ఆ అధికారి. పరీక్షిస్తే రాజు భోజనం భుజించే వాళ్ళ ముఖాల కంటే, రాజు పానం చేసే ద్రాక్షరసం తాగిన వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు చాలా కాంతివంతంగా ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయి. చూస్తే అప్పుడు అనుకున్నాడు, అబ్బాయి ఇది మీకు బాగా నచ్చినట్టుంది, బాగా మీకు పడినట్టుంది ఈ భోజనం, కాబట్టి ఇదే మీకు కంటిన్యూ చేస్తాను, ఇది మీరు కోరుకునేదే కదా అంటే, అవునండి ఇట్లాగే మాకు కంటిన్యూ చేయండి, మాకు అంతే చాలనుకున్నారు. సరే అని ఇక అప్పటి నుంచి రాజు భోజనం వాళ్ళు భుజించలేదు, రాజు యొక్క ద్రాక్షరసం తాగలేదు. వీళ్ళు ఎందుకు ఆ మాట చెప్పారంటే, మేము పవిత్రంగా ఉండాలి, అంటే రాజు భోజించే భోజనం మేము తినకూడదు, అలాగ తింటే మేము అపవిత్రులమైపోతాము అని వీళ్ళ ఉద్దేశం. మనకి తోబితు గ్రంథంలో కానివ్వండి, 1వ మక్కబీలు 2వ మక్కబీలు అనే గ్రంథాల్లో కానివ్వండి, అక్కడ ఇశ్రాయేలీలు బబులోను దేశానికి చెరకు వచ్చి అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకి భోజనం పెట్టినా సరే, రాజు భోజనం పెట్టినా సరే అక్కడ అది మాకొద్దు, ఇది తింటే మేము అపవిత్రమైపోతాం, మేము ఆకలితో చావడానికనే సిద్ధమే కానీ ఇదిగో ఈ అపవిత్రమైన భోజనం మాత్రం మేము తినము అని అట్లాగా ఉన్న వాళ్ళని చాలామందిని చూశాడు దానియేలు. తన పెద్దవాళ్ళను చూసినప్పుడు నేను కూడా వీరిలాగా ఉండాలి అనుకున్నాడు దానియేలు. అందుకనే దానియేలు ప్రత్యేకంగా ఉండడానికే ఇష్టపడ్డాడు. దానియేలు దేవుని ఎరిగినవాడు కాబట్టి ఇట్లాంటి విషయంలో మానసికంగా బలము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజానికి మానసికమైన బలము దానియేలుకి చిన్నతనం నుంచే ఉంది. ఎట్లా ఉంది? దేవుణ్ణి ఎరిగినవాడు కాబట్టి. ఎందుకు మానసికమైన బలము దానియేలుకు ఉంది అని చెప్తున్నామంటే, ఆ నపుంసకుల యొక్క అధిపతి ఎదుట నిలబడి అసలు మాట్లాడాలి అంటేనే ధైర్యం చాలదు. నపుంసకుల అధిపతి ఇచ్చాడు ఒక ఆఫరు, ఏంటి? రాజు భోజనం మీరు తినాలి, రాజు యొక్క ద్రాక్షరసం మీకు పంపిస్తాను తాగాలి అని. కానీ అతని మాటలను ఎవరు ఎదిరించకూడదు, ఎదురు చెప్పకూడదు, సలహాలు సూచనలు అసలే ఇవ్వకూడదు. కానీ ఇప్పుడు దానియేలు ధైర్యం చేశాడు. ఎంత ధైర్యం చేశాడంటే, అయ్యా రాజు భుజించే భోజనం మాకొద్దు, రాజు పానం చేసే ద్రాక్షరసం మాకొద్దు, దానికి బదులుగా శాకాహారం ఇప్పించండి, నీళ్ళు ఇప్పించండి అని దానియేలు ఆ అధిపతి ముందు నిలబడి ఎంతో వినయంగా చెప్పాడు. మీకు అర్థమైందండి? అంటే ఇట్లాగా చెప్పడానికి దానియేలుకి ఎంత ధైర్యం కావాలి, ఎంత మానసికమైన బలము కావాలి, ఎంత మనోబలం, మానసిక బలం దానియేలుకి ఎక్కడి నుంచి వచ్చింది చిన్నతనంలోనే అంటే, దేవుణ్ణి ఎరిగినవాడు కాబట్టి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఒకవేళ పిల్లలు ఉన్నారా? తప్పనిసరిగా బాల్య దినముల నుండే వాళ్ళు దేవుణ్ణి ఎరిగేలాగా నువ్వు వాళ్ళని పెంచు. అలా పెంచడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు భవిష్యత్తులో పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురవుతున్న కష్టాలు, పరిస్థితులు, శ్రమలు, శోధనలు వీటన్నిటినీ తట్టుకొని నిలబడగలిగే మానసికమైన స్థైర్యం, ధైర్యం వారికి వస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగి ఉంటారు కాబట్టి. ఒకవేళ దేవుణ్ణి ఎరిగి ఉండకపోతే ఆ సమయంలో దానియేలు పరిస్థితి ఎట్లా ఉండేది? పరిస్థితి ఎట్లా ఉండేదంటే, అందరూ కూడా అదే భోజనం తింటున్నారు, అందరూ కూడా అదే ద్రాక్షరసం పానం చేస్తున్నారు, మనం వద్దు అంటే ఎట్లా ఉంటుందో, మనం వద్దు అంటే ఏమవుతుందో, తర్వాత ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చిందో, మనకెందుకులే ఈ లేనిపోని ఇబ్బందులు అనుకొని ఎప్పటిలాగానే అందరితో పాటు కలిసి కాంప్రమైజ్ అయ్యి దానియేలు ఉండేవాడు. కానీ దానియేలు బాల్యం నుంచి దేవుని ఎరిగినవాడు కాబట్టి, మానసికంగా బలం నిండినవాడు కాబట్టి అధిపతితో మాట్లాడడానికి కూడా ముందుకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, తమ దేవుణ్ణి ఎరిగేవారు బలము కలిగి ఉంటారు, మానసికంగా బలము కలిగి ఉంటారు, ఆధ్యాత్మికంగా బలము కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, బలము కలిగిన వీరు గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు గ్రంథంలో ఒక సంఘటన జరిగి ఉంటుంది. అదేమిటంటే, రాజుకు ఒక కల వస్తుంది. ఈ కళని రాజు మర్చిపోయాడు తెల్లారేసరికి. మరి ఈ కళ కావాలి, ఆ కళ కూడా భావం కావాలి, మరి ఏం చేయాలి అని రాజు ఏం చేశారంటే, తన దగ్గర ఉన్న శకునగాండ్రని, గారడి విద్య గల వాళ్ళని, మంత్రగాళ్ళని, తర్వాత
జ్ఞానుల్ని అందరినీ పిలిచి గ్యాదర్ చేసి చెప్పాడు, అబ్బాయి రాత్రి నాకు ఒక కల వచ్చింది. తెల్లారేసరికి నేను ఆ కళ మర్చిపోయాను. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, నేను మర్చిపోయిన ఆ కళ ఏంటో నాకు చెప్పాలి, ఆ కళ భావాన్ని కూడా నాకు చెప్పాలి అని అన్నాడు. వీళ్ళకి చాలా వింతగా ఉంది. ఇదేంటండి ఇట్లా అడగటం? అసలు లోకంలో ఏ రాజు కూడా ఎప్పుడు ఇట్లా అడగలేదండి. కళ ఏంటో చెప్తే దాని భావాన్ని చెప్పి ఉండేవాళ్ళం. మీరు కళే మర్చిపోయామంటున్నారు. మీరు మర్చిపోయిన కళని, మీకు వచ్చిన కళని మేము ఎట్లా చెప్తామండి? మేమేమైనా దేవుళ్ళమా? మరి దేవుళ్ళైతే మేము మీ మధ్య నివాసం ఎందుకు ఉండేవాళ్ళమండి? దేవతలే చెప్తారు ఎట్లాంటి విషయాలు, మనుషులు చెప్పలేరండి అని ఇట్లాగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. రాజు అన్నాడు, అబ్బాయి నేనేదో కళ మర్చిపోయానని చెప్పి ఏదో మీరు టైంపాస్ చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇది మాత్రం నేను ఊరుకునేది కాదు. మీరు జ్ఞానులు కాబట్టి, గారడి విద్య గల వాళ్ళు కాబట్టి, జ్యోతిష్యులు కాబట్టి నేను మర్చిపోయిన కళ చెప్పాలి, దాని భావాన్ని కూడా చెప్పాల్సిందే. అలా చెప్తే మీరు బ్రతుకుతారు, చెప్పకపోతే గనక మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, అందుట్లో ఎటువంటి సందేహం లేదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. గడువు ఇచ్చాడు. ఈ గడువు లోపల వీళ్ళు చెప్పలేదు, వీళ్ళ వల్ల కాలేదు. ఇక చేసేదేమి లేక రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు, బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞ జారీ చేస్తే ముందు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? వీళ్ళు రాజు సన్నిధికి ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించడానికి బదులుగా ఈ దానియేలు స్నేహితుల దగ్గర నుంచి ప్రారంభించారు. ఇదేంటయ్యా మా దగ్గర నుంచి బిగిన్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది ఏంటి, మమ్మల్ని సభలోకి పిలవలేదు, మాకు ఈ విషయం ఏంటి తెలియదు, ఏం జరిగింది ఏంటని అంటే అప్పుడు చెప్పాడయ్యా, రాజుకు ఒక కళ వచ్చింది. ఈ జ్ఞానులందరినీ గ్యాదర్ చేసి ఆ కళ భావం చెప్పమన్నాడు. వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి అందరినీ చంపేమని రాజు ఆజ్ఞ. అవునా అని దానియేలు అప్పుడు హడావుడిగా రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజా, కళ చెప్తాను, దాని భావాన్ని కూడా చెప్తాను, కానీ నాకు కొంచెం సమయం కావాలి అని అడిగాడు. సరే, ఇదిగో నీకు కావలసినంత సమయం తీసుకో, కానీ కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. అవునా, సరే నాయనా వెళ్ళొస్తానని ఇక దానియేలు వచ్చేసాడు. దానియేలు ఇంటికి వచ్చి తన స్నేహితులతో చెప్పాడు, ఇదిగో నేను ఇట్లాగా రాజు దగ్గరికి వెళ్ళాను, కళ దాని భావాన్ని చెప్తానని చెప్పాను, కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి దేవుని సహాయం కోసం వేడుకొందాం. తప్పనిసరిగా దేవుడు ఆ కళ మనకు తెలియజేస్తాడు, దాని భావాన్ని కూడా మనకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దామని దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేసిన కొన్ని దినాల తర్వాత ఆ రాత్రి సమయంలో దేవుడు దానియేలుకి రాజుకు వచ్చిన కళ చూపించాడు, దాని భావాన్ని కూడా దానియేలుకి తెలియజేశాడు. ఇక తెల్లారిన తర్వాత ఆ రాత్రి దానియేలు దేవుని స్తుతించాడు. దేవా, నువ్వు నిజంగా ఎంత గొప్పవాడివి నాయనా, ఇప్పుడు కనుక ఈ కళ మాకు బయలుపరచకపోతే, ఈ భావాన్ని మాకు తెలియచెప్పకపోతే మేము ఈ బబులోను దేశంలో చనిపోయి ఉండేవాళ్ళం. మమ్మల్ని బ్రతికించడం కోసం నువ్వు మాకు ఇంత గొప్ప మేలు చేశావు దేవా అని దేవుణ్ణి స్తుతించాడు తెల్లారి వరకు. తెల్లారిన తర్వాత అధిపతిని పిలిచి, అయ్యా నన్ను రాజు దగ్గర తీసుకొని పోండి, నేను రాజుగారు మర్చిపోయిన కళ చెప్తాను, దాని భావాన్ని కూడా చెప్తాను, తీసుకెళ్ళండి అంటే ఈ అధిపతి దానియేలుని రాజు దగ్గర తీసుకెళ్ళాడు. అయ్యా, రాజుగారి యొక్క కళ చెప్పేవాడిని, దాని భావాన్ని కూడా చెప్పేవాడిని నేను ఒకరిని పట్టుకొచ్చాను అని తీసుకెళ్ళి రాజు ముందు నిలబెట్టాడు. రాజు అన్నాడు, ఏ అబ్బాయి, నాకు వచ్చిన కళ నువ్వు చెప్తావా? చెప్తానండి. దాని భావాన్ని చెప్తావా? చెప్తానండి. కానీ ఇది నా వలన కాదండి, పరలోకంలో ఒక దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడు, మర్మాలను బయలుపరిచేది ఆయనే, జ్ఞానం తెలియజేసేది ఆయనే. కాబట్టి ఆయన సహాయం చేత నేను చెప్తున్నాను, కానీ నేనేదో జ్ఞానవంతుడిని అయి ఉండడం వల్ల అయితే కాదండి, కేవలం దేవుని ద్వారానే ఇది జరుగుతుందని చెప్పాడు. సరే, విషయం ఏంటో చెప్పు, కళ ఏంటో చెప్పు, భావం ఏంటో చెప్పు అంటే అప్పుడు చెప్పాడు దానియేలు రాజుకు వచ్చిన కళ చెప్పాడు. ఇట్లాగా రాజుకు వచ్చిన కళ అంతా కూడా దానియేలు చెప్పాడు. చెప్పిన తరువాత రాజు చాలా సంతోషించాడు.
అబ్బాయి నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి, నీ దేవుడు కూడా చాలా గొప్పవాడు, కాబట్టి ఇదిగో నీకు బహుమానాలను ఇచ్చేశాడు. తర్వాత అయ్యా నేను ఒక్కడిని మాత్రమే కాదు, దేనికి కారణం నేను నా స్నేహితులు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఈ విషయాన్ని తెలియజేశారంటే తన స్నేహితులను కూడా తీసుకొచ్చి బబులోనులో అధికారులుగా చేశాడు దానియేలు. ఇలాగా దానియేలు ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడివైతే నువ్వు బలము కలిగి ఉంటావు. ఈ బలము శరీర సంబంధమైన బలం గురించి కాదు మాట్లాడుతుంది, ఆత్మ సంబంధంగా బలం కలిగి ఉంటావు, మానసికంగా బలము కలిగి ఉంటావు. పరిస్థితులు ఎదురైన, కష్టాలు ఎదురైన, నష్టాలు ఎదురైన, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఇబ్బందులు ఎన్నొచ్చినా సరే తట్టుకుని నిలబడగలిగే బలం నీకుంటుంది. అంతేకాదు నీవు దేవుణ్ణి ఎరిగిన వాడివి కాబట్టి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను సాధిస్తావు. దేవుని ద్వారా ప్రార్థన చేసి గొప్ప కార్యాలు సాధిస్తావు. దానియేలు ఎట్లాగే చేశాడు. మొట్టమొదటిగా దానియేలు మానసికంగా బలం కలిగి ఉన్నాడు, ఆధ్యాత్మికంగా బలం కలిగి ఉన్నాడు. అంతేకాదు దానియేలు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఒక్క విషయమే కాదండి, చాలా విషయాల్లో దానియేలు దేవునికి ఎరిగిన వాడిగా కనిపిస్తున్నాడు, దేవునికి ఎరుకైన వాడిగా కనపడ్డాడు. ఇట్లాగా దానియేలుని బబులోను రాజు హెచ్చించి జ్ఞానులందరికీ కూడా ప్రధానుడిగా చేశాడు. ఎట్లా చేశాడు? జ్ఞానులందరి మీద ఇతనే ప్రధానమైన జ్ఞాని లాగా దానియేలుని దేవుడు హెచ్చించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా ఉన్నతమైన స్థానానికి హెచ్చించి రాజు తర్వాత వాడిగా చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు. దానియేలు బబులోను దేశంలో ప్రధానమంత్రిగా కొనసాగుతూ వచ్చాడు. 5 రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ దానియేలు యొక్క ప్రధానమంత్రి స్థానం, ఆ హోదా అట్లాగే ఉంది. చాలా వింతగా ఉంటుంది ఈ విషయం మనకి. అదేంటండి, కొత్త రాజు వస్తే ఏం చేస్తాడు? పాత ఉద్యోగులందరినీ తీసేసి తనకు అనుకూలమైన వాళ్ళని, కొత్త వాళ్ళని నియమించుకుంటాడు. కానీ ఆ కొత్త రాజు కూడా వచ్చి దానియేలుని, ఆయన యొక్క నమ్మకత్వాన్ని చూసి విని ఇదిగో ఇతను నా దగ్గరే ఎప్పట్లాగానే ప్రధానమంత్రిగా ఉండాలి అని నియమించుకునేవాడు. ఇట్లాగా 5 రాజులు వచ్చారు, వెళ్ళారు, కానీ దానియేలు యొక్క ప్రధానమంత్రి స్థానం అట్లాగే ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో దానియేలు లాంటి స్థితి మనకి ఉందా? దానియేలు బాల్య దినము నుంచే దేవుణ్ణి ఎరిగి గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. బాల్య దినములోనే యవనస్తుడిగా ఉన్నప్పుడే, 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక అధిపతి ముందు నిలబడి ధైర్యంగా, అయ్యా మేము ఇది చేయకూడదు, మేము ఇది చేయలేము, దయచేసి మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడగగలిగే మానసిక సంబంధమైన ధైర్యం దానియేలుకు మొదటి నుంచి ఉంది. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగినవాడు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు దేవుణ్ణి ఎరిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి ఎరిగి ఉంటే మానసిక సంబంధమైన బలం ఉంటుంది. మనుషులకు భయపడబేక, దేవునికి మాత్రమే భయపడతావు. కాబట్టి ఏ మనిషి ముందైనా సరే నిలబడి ధైర్యంగా మాట్లాడగలుగుతావు, నిర్మోహమాటంగా మాట్లాడగలుగుతావు. అయ్యా ఇది మాకు సరైంది కాదు, ఇదిగో మేము ఆలోచిస్తున్న ఆలోచనకి ఇది మాకు విరుద్ధంగా ఉంది, ఇది చేయలేము, కాబట్టి మాకు ఇంక వేరొక ఆప్షన్ ఇవ్వండి అని చెప్పగలుగుతావు. దానియేలు జీవితంలో అదే జరిగింది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ లోకంలో క్రైస్తవ శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తులందరూ కూడా, క్రీస్తు యొక్క శిష్యులందరూ కూడా, వాళ్ళు చదువు లేదు, విద్య లేదు, కానీ వాళ్ళు మానసికంగా బలవంతులు, ఆధ్యాత్మికంగా బలవంతులు. కాబట్టి దేశాలకు సైతం సువార్తను మోసుకుని పోయారు. మన భారతదేశానికి కూడా తోమా అనే శిష్యుడు సువార్తను తీసుకొచ్చాడు. ఇలాగా ప్రతి దేశానికి, ప్రతి మారుమూల ప్రాంతానికి దేవుని బిడ్డలు వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారంటే దేవుణ్ణి ఎరిగి ఉండడమే కారణం. యేసు క్రీస్తు ద్వారా నీవు ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయగలవు, సాధించగలవు. నేనేమీ చేయలేను, నాకేమీ చేత కాదు అంటావేమో. కాదు, నీవు చిన్నవాడవైనా సరే నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయగలడు. ఎందుకంటే నీవు దేవుణ్ణి ఎరిగిన వాడివి కాబట్టి.
దావీదు విషయంలో మనం ఇది బాగా ఇంకా స్పష్టంగా చూస్తాం. దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒకసారి యుద్ధ భూమిలోకి వెళ్ళాడు తన అన్నలను చూడడానికి. అప్పుడు అన్నలు అన్నారు, ఎరా ఎందుకు వచ్చావు, నువ్వు యుద్ధం చూడటానికే కదా, నీ బుద్ధి మాకు తెలుసులే అని అన్నారు. కానీ ఎదురుగా వస్తున్న ఫిలిస్తీయుడిని ఎవరు కూడా ఎదిరించడానికి ముందుకు వెళ్ళలేదు. కానీ దావీదు చూశాడు. చూసి, ఏంటి దేవుని సైన్యాలను తిరస్కరిస్తున్న ఇతన్ని నేను ఎదిరిస్తాను అని ముందుకు వస్తే రాజు సౌలు ఉండి, అబ్బాయి నువ్వు చిన్నవాడివి కదా, చిన్న వయసు కదా, మరి వాడు చూస్తే యుద్ధంలో ఆరితేరిన వాడు, వాడి మీద నువ్వెట్లా యుద్ధం చేస్తావు, ఎట్లా గెలుస్తావు ఏంటి అని అడిగితే దాని అన్నాడు, రాజుగారు మీరు చెప్పింది నిజమే, నేను చిన్నవాడినే, విద్యలు నాకేమీ రావు, యుద్ధం నాకేమీ రాదు, కానీ నాతో పాటు నా దేవుడు ఉన్నాడు. నేను దేవుణ్ణి ఎరిగిన వాడిని, దేవుని చేత ఎరగబడిన వాడిని. అందుకనే నేను అడవిలో గొర్రెలను కాసుకుంటా ఉన్నప్పుడు ఎలుగుబంటి సింహం ఒక్కసారిగా దాని మీదకి వచ్చినప్పుడు నేను దాని మీదకి దూకేసి ఆ ఎలుగుబంటిని చంపేశాను, సింహాన్ని మేకపిల్లలాగా చీల్చేశాను. ఎలుగుబంటి బలం నుంచి, సింహ బలం నుంచి రక్షించాడు నా దేవుడు. ఈ ఫిలిస్తీయుడి బలం నుంచి రక్షించలేడా? కాబట్టి నేను దేవుణ్ణి ఎరిగిన వాడిని, నేను ముందుకు వెళ్తాను అన్నాడు. రాజు ఈ ధైర్యపు మాటలు విని, అబ్బాయి వెళ్ళు, దేవుడు నీకు తోడుంటాడని ఆ చిన్న పిల్లవాడిని, బాలుడుగా ఉన్న దావీదుని ముందుకు పంపించేశాడు. జాగ్రత్తగా చూడండి, దావీదుకి ఆ వయసులో అతన్ని ఎదిరించగలిగే అంత మానసికమైన బలము ఉంది. ఎట్లాగా ఉంది? దేవుణ్ణి ఎరిగినవాడు కాబట్టి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మనుషుల్ని ఎరిగి ఉంటావేమో, దానివల్ల నీకు ఏ బలము రాదు. కానీ దేవుణ్ణి ఎరిగి ఉండు, దేవుని గురించి తెలుసుకొని ఉండు, దేవునితో సహవాసంలో ఉండు, నీవు బలము కలిగి ఉంటావు. ఈ లోకంలో ఏ పరిస్థితి అయినా సరే తట్టుకొని నిలబడగలుగుతావు. ఎటువంటి వ్యతిరేకత వచ్చినా సరే మానసికంగా ధైర్యంగా ఉంటావు. అంతేకాదు, ప్రార్థన ద్వారా నీ జీవితంలో నీవు గొప్ప కార్యాలను చేయగలుగుతావు. ఎందుట్లో ఎటువంటి కూడా సందేహం లేదు.